దోశ చేసుకుందాము. దోశ పిండి, ఉప్పు, కారం అండి. ఇది ఒక గుడ్డు ఎగ్ దోశ వేసుకుందాము. ఫస్ట్ దోశ వేసేసి దానిపైన మనం ఎగ్ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుంటాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మనం దోశ వేసుకుందామండి. మనం దోశ వేసుకుందాము. ప్యాన్లో కడాయి తవ్వాలా దీనిపైన ఆమ్లెట్ ఎగ్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ గుడ్డు కొట్టేసుకుందాం దోశ మీద. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుందామండి. దీనిపైన ఉప్పు కారం అంతా చల్లేసుకుందాము. ఉప్పు కారం వేసుకున్నాం కదా, స్పైసీగా చాలా బాగుంటుందండి ఎగ్ ఆమ్లెట్ దోశ. ఆయిల్ వేసుకుందాము చుట్టూ. ఒక్క నిమిషం తర్వాత తిప్పేసుకుందామండి. ఇలా స్ప్రెడ్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. తిప్పేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎగ్ దోశ. చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. చూసారా ఇలా పొంగుతుందో ఆమ్లెట్. మధ్యలో ఎగ్ ఉంది కదా, అందుకనే పొంగుతుంది. తిప్పుకుందామండి ఇప్పుడు. చూసారు కదా ఎగ్ దోశ రెడీ. ఎమ్మి ఎగ్ దోశ రెడీ అండి. చూసారు కదండి ఎగ్ దోశ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. తీసేద్దామండి. ప్లేట్లో చేసుకుందాము. ఎగ్ దోశ రెడీ అండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎగ్ దోశ. అవుట్ వేడిగా ఉంది. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలా వేసి తినండి, చాలా బాగుంటుంది వెరైటీగా.